హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం, హస్తప్రయోగం అధికంగా చేస్తే త్వరగా ముసలితనం వస్తుందా, త్వరగా బలహీన పడిపోతామా, లేదా హెయిర్ ఫాల్ అవుతుందా, లేదా వైట్ హెయిర్ వస్తుందా, కంటి కింద నల్లటి వలయాలు వస్తాయా అని చాలా మంది కూడా చాలా రకాలైన డౌట్స్ నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, బయట ఉన్నటువంటి కాలుష్యం వల్ల కానీ, సరైనటువంటి ప్రోటీన్స్ అందకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కానీ హస్తప్రయోగం వల్ల ఈ సమస్యలు వస్తాయని ఖచ్చితంగా మనం చెప్పరాదు. ఓకేనా? సో హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే బయట ఉన్నటువంటి డస్ట్ వల్ల కానీ, డాండ్రఫ్ వల్ల కానీ, దానికి కావాల్సినటువంటి విటమిన్స్ అందకపోవడం వల్ల కానీ ఈ హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్, అంటే ఈ హెయిర్కి సంబంధించినటువంటి టెస్టోస్టెరాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కూడా ఈ వైట్ హెయిర్ అనేది రావడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అదేవిధంగా కంటి కింద వలయాలు, సరిగా నిద్రపోకపోవడం, నిద్రలేమి, బలహీనతలు ఇలాంటివి ఉన్న సందర్భాల్లో కంటి కింద నలుపు రావడం. సో చాలా మందికి వాళ్ళ శరీరంలో ఏ ఒక్క మార్పు వచ్చినా, శరీరంలో వాళ్ళకు ఏదో ఒక మార్పు గుర్తించినా దానికి కారణము హస్తప్రయోగం అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వేరే ఇతర కారణాల వల్ల, వేరే ఏ సమస్యల వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చడానికి అవకాశం అనేది ఉన్నాయి. అయితే హస్తప్రయోగం అధికంగా చేస్తే త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారా అంటే దానికి ఎలాంటి నిర్ధారణ లేదు, అవ్వాలని కూడా ఏం లేదు. చాలా ఇంకా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళు. కానీ ముసలితనం వస్తుంది సార్, మాకు చాలా త్వరగా శరీరం అంతా ముడతలు పడిపోతుంది సార్, బలహీనంగా అవుతున్నారు సార్ అంటే అది సరైనటువంటి పోషకాలు, సరైనటువంటి విటమిన్స్, సరైనటువంటి మినరల్స్ మీ శరీరానికి అందడం లేదు, సరైనటువంటి వ్యాయామాలు మీరు చేయడం లేదు, మనసు పైన ఏకాగ్రతలు చేయడం లేదు, మీకు శరీరానికి కావాల్సినటువంటి ఒత్తిడి అంటే వర్క్ అనేది అందించడం లేదు. సో దానివల్ల శరీరం బలహీన పడిపోవడం, శరీరం ముడతలు రావడము, కండరాలు తగ్గిపోవడము, ముఖము అంత బలహీనంగా పేలిపోయినట్టుగా ఉండడం, కంటి కింద నల్లటి వలయాలు రావడము, ఇవన్నీ జరిగేది మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు, సరైనటువంటి వ్యాయామాలు లేకపోవడం వల్లనే తప్ప వేరే ఇతర కారణం. అందులోనూ ఇది హస్తప్రయోగం వల్ల అస్సలకి అయ్యే అవకాశం 1% కూడా ఎక్కడా లేదు. హస్తప్రయోగము మనకు మేలు చేస్తుంది. హార్మోన్స్ ని మనకు బాడీ శరీరంలో కలపడం, అంటే బ్లడ్ లో కలవడం వల్ల బాడీ చాలా ఎనర్జెటిక్గా అవుతుంది, చాలా ఉత్తేజంగా ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు. అంతేకాకుండా బాడీ కూడా యంగ్గా, అంటే వయసు పెరిగినా కూడా చాలా యంగ్గా కనబడుతూ ఉంటాం. కానీ అది లిమిట్ లో చేసుకోవడం వల్లనే మనం ఇది సాధిస్తాము. అధికంగా చేస్తే అనర్థాలు వస్తాయి, కానీ ఇలాంటి అనర్థాలు కాదు, వేరే అనర్థాలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్, నైట్ ఫాల్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే లైంగిక సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయో తప్పించి ఇలాంటి ఓరల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కడ లేదు. నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ వినలేదు, రాదు కూడా. దాని లాజికల్గా కానీ ఎలాంటి ఆధారాలు అయితే దీంట్లో లేవు. కాబట్టి అనవసరమైన డౌట్స్ ఎక్కడ పెట్టుకోకండి. మీకు వైట్ హెయిర్ వస్తుందా, ఏది వస్తుందా కూడా దానికి కారణాలు వేరే కావచ్చు, వెతుక్కోండి, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ హస్తప్రయోగం వల్ల దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, అది ఎలాంటిదైనా కావచ్చు, నాకు కింద స్కూల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అవసరమైతే మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ మొదటి నుంచి అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.